హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మొక్కలు ఎండాకాలంలో కూడా పచ్చగా, చక్కగా ఆరోగ్యంగా పెరగాలంటే ఇంట్లోనే నేచురల్‌గా రూపాయి ఖర్చు లేకుండా మనం లిక్విడ్ ఫెర్టిలైజర్‌ని మొక్కలకు కావాల్సిన అద్భుతమైన సంజీవని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తానండి. చివరి వరకు చూడండి. అలాగే మొక్కలను చూపిస్తూ టిప్స్ కూడా చెప్తాను. మీ ఇంట్లో గనక కలబంద మొక్క ఉంటే చాలండి. ఇంకా మొక్కలకు కావాల్సిన సంజీవని ప్రిపేర్ అయిపోయినట్లే. ఈ వీడియోలో చెప్తానండి. మీరు కలబందను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చక్కగా మిక్సీలో వేసి జ్యూస్ చేసుకోండి. దానిలో ఆవాల పొడి వేసుకోవాలండి. సపోజ్ ఒక హాఫ్ లీటర్ జ్యూస్ ఉందనుకోండి. ఒక స్పూన్ ఆవాల పౌడర్ వేసుకోవాలి. ఆవాలను ఎండబెట్టి ఇలా పౌడర్ చేసుకొని హాఫ్ లీటర్‌కి ఒక స్పూన్ చొప్పున. అంటే సపోజ్ మీరు 2 లీటర్లు ప్రిపేర్ చేసుకున్నారనుకో కలబంద జ్యూస్, దాంట్లో ఒక 4 స్పూన్ల ఆవాల పొడి వేసుకోండండి. కలబందలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా అధికంగా ఉంటాయండి. ఇది మొక్కలకే కాదు, మనుషులకు కూడా చాలా ఉపయోగకరమైన మొక్క అండి కలబంద. ప్రతి ఇంట్లో తప్పక పెంచుకోండి. ఒకవేళ మీ ఇంట్లో కలబంద మొక్క లేకపోయినా సరే, చుట్టుపక్కల వాళ్ళ ఇంట్లో ఉంటాయి కదండీ! వాళ్ళని అడిగి చిన్న మొక్క అయినా తెచ్చుకోండి. కొమ్మల ద్వారా కూడా బ్రతుకుతుందండి కలబంద. నేనైతే ఒక 2 లీటర్ల కలబంద జ్యూస్ అయితే తయారు చేసుకున్నానండి. దాంట్లో ఒక 4 స్పూన్ల ఆవాల ఆవాలు ఎండబెట్టి ఆవాలను పొడి చేసుకున్నాం కదండీ! ఆ 4 స్పూన్ల పొడినైతే 2 లీటర్ల కలబంద జ్యూస్‌లో కలిపి మొక్కలకు ఇచ్చానండి. మీకు ఇది ఇచ్చిన ఒక 2 టైమ్స్ ఇస్తే చాలండి. వీక్‌లో 2 టైమ్స్ ఇచ్చి చూడండి. మీకు 2 వీక్స్‌లోనే రిజల్ట్స్ తెలిసిపోతుందండి. పూల మొక్కలైతే గుత్తులు గుత్తులుగా పూస్తాయండి. ఇది తులసి మొక్కకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఒక్కొక్కసారి మన తులసి మొక్క ఎండిపోతూ ఉంటుంది. కారణం తెలీదు. పెస్టులు లేకపోయినా సరే ఎండిపోతూ ఉంటుంది. సో, దానికి ఈ సంజీవని ఇచ్చినట్లయితే చాలా ఈజీ కదండీ ఇది ప్రిపేర్ చేయడం. జస్ట్ కలబంద జ్యూస్ తయారు చేసి, కలబంద ముక్కలు ముక్కలుగా కట్ చేసి, దాన్ని మిక్సీలో వేసి వాటర్ పోసి జ్యూస్‌గా ప్రిపేర్ చేసి, దాంట్లో ఆవాల పొడి వేసేయడమేనండి. ఈ 2 మన ఇంట్లో ఉండేయే కదండీ! బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ ఇంట్లో కలబంద మొక్క లేదు, ఈ ఫెర్టిలైజర్ మేము ప్రిపేర్ చేసుకోలేము అంటే, కలబంద ప్లేస్‌లో మీరు మజ్జిగను, బాగా పుల్లగా ఉన్న మజ్జిగను 2, 3 రోజులు పులుస్తాయి కదండీ! మనం అట్లా ఉంచినట్లయితే మజ్జిగ పుల్లగా అయిపోతాయి. సో, ఆ మజ్జిగని తీసుకొని దాంట్లో ఆవాల పిండి వేసేసి చక్కగా మొక్క మొదల్లో ఇచ్చుకోవచ్చండి. మనం ఈ వాటర్ మొక్క మొదల్లో ఇచ్చేటప్పుడు మట్టిని కొంచెం లూజ్ చేయండి. కొంచెం కదిలించండి. మొక్క మొదలు దగ్గర మట్టి ఉంటుంది కదా! దాన్ని కదిలించి ఈ వాటర్ పోసినట్లయితే మనం లిక్విడ్ ఫెర్టిలైజర్ తయారు చేసుకున్నాం కదా! సంజీవని. అది ఇచ్చినట్లయితే పూల మొక్కలకు ఇక తిరుగులేదండి. మీకెప్పుడు 1, 2 పూలు పూస్తే ఆ పూల మొక్కలకి మొక్క నిండా ఆకులు కనపడకుండా పూలు గుత్తులు గుత్తులుగా వస్తాయండి. ఇది ఇచ్చి చూడండి 2 వారాల్లోనే మీ మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయండి. ఈ కలబందలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయండి. అలాగే మనకి ఈ ఆవపిండి మనం కలబంద జ్యూస్‌లో కలిపాం కదండీ! ఆవపిండిలో ముఖ్యంగా నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఎక్కువగా ఉంటాయండి. ఈ సూక్ష్మ పోషకాలు మొక్కల్లో ఉండే సూక్ష్మ పోషక లోపాలను సవరించి మొక్కలు ఆరోగ్యంగా పెరిగే విధంగా చేస్తాయి. బయట నుంచి కొనుక్కొచ్చి యూరియా, సంథింగ్ ఫెర్టిలైజర్స్ ఉంటాయి గదండీ! కెమికల్స్ యూజ్ చేస్తారు గదా! వాటిని ఇచ్చే బదులు మన వంటింట్లో ఉండే పదార్థాలతోనే చక్కగా ఇవ్వొచ్చండి. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న సంజీవన్ని నాటు గులాబీ మొక్కలకు, హైబ్రిడ్ గులాబీ మొక్కలకు, మల్లెపూల మొక్కలకు అన్నిటికి ఇచ్చుకోవచ్చండి. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసి మీ మొక్కలకి ఇచ్చి లాభాలను పొందండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.